కార్ పార్టీలు ఉండగా ఇండ్లు లేని పేదలకు పంచిపెట్టనీకే ప్రతి జిల్లాల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రు. ఎలక్షన్ల ముంగట అన్ని జిల్లాలలో ఇండ్లు పంచుతామన్నారు గానీ కొన్ని జాగాల పంచిర్రు, కొన్ని జాగాల పంచలేదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఆఖరికి కార్ పార్టీలు గద్దె దిగిర్రు, షే పార్టీలు గద్దెనెక్కిర్రు. మరిగా ఇప్పుడు కట్టి ఇడిచిపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి ఏంటిది, వాటి సంగతి ఏంటిది, ఎట్లున్నాయి అని అంటే ఇక చూడుర్రి ఏమైతున్నాయో. వచ్చే పాయ అన్నట్టే చేసిర్రు. కాగితాల మీద పేర్లు రాసిర్రు, అటంక కాగితాల మీద ఉన్న కొన్ని పేర్లు కొట్టేసిర్రు, ఈగిన్ని పేర్లు దిద్దిర్రు. ఆఖరికి ఎక్కడున్నాయ్యా సర్కారు ఇచ్చేటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే వస్తున్నా పోతున్నా ఊరామశిల్క అన్నట్టే చేసిర్రు పోయిన సర్కారు. కట్టినిండ్లు కట్టినట్టే కట్టిల పోయి లెక్కనే ఆడేసిన గొంగడి ఆన్నే అన్నట్టే పడున్నాయి అట్ట. కనిపెంచిన వాళ్ళు కాటికి పోయినాక కట్టుకున్నోనికి వచ్చింది కష్టం అంతా అన్నట్టు ముగ్గులు పోసి పిల్లర్లేసి దిమ్మెలు కట్టి బంగ్లాలు కట్టిన కారు పార్టీ వాళ్ళు నిమ్మలంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన షెయి పార్టీ వాళ్లకు కొత్త కోడలు ఎత్తిన పెట్టిన సద్దిగంప లెక్కనే తయారైంది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంచాయతీ. ఊళ్ళల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్లు పాడుపడ్డ బూత్ బంగ్లాల లెక్కనే తయారైనాయి. కూడా నిజామాబాద్ పట్టణంలో ఇప్పుడు నాగారం ప్రాంతంలో కానీ దుబ్బా ప్రాంతంలో కానీ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్కరికి ఇవ్వకుండా అది శిథిలావస్థకి చేరడం జరిగింది. నేటికి కూడా ప్రజా డబ్బులను వృధా చేయడము, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లలో అసాంఘిక కార్యక్రమాలు జరగడము, ఆ ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి దర్వాజాలు కానీ ఆ కిటికీలు కానీ ఆ వైరింగ్ చేసిన దాన్ని బట్టి పూర్తిగా దొంగలు ఎత్తుకపోవడము ఇలా చేయడం వల్ల ప్రజా డబ్బు అనేది పూర్తిగా వృధా జరిగింది. నిజామాబాద్ పట్టణంలో కట్టిన 2 గదుల ఇండ్లుకి అన్ని మీదికి చూద్దానికి మేడి పండుగనే ఉన్నగానే ఉన్నాయి కానీ ఉందానికి అక్కడికి రాట్లేవు అనుకోచ్చిండుకి అన్న. అగ చూడు ఆడికాడికి తలుపులు దర్వాజాలు బీక్కపోయారు, కిటికీలు ఊడబీక్కపోయారు, కిటికీల అద్దాలు వలగొట్టిర్రు, కరెంటు బోర్డులు పొతం పెట్టిర్రు. ఆడికాడికి ఊడబీకి ఇడిచిపెట్టిన ఇల్లు లెక్కనే తయారు చేసిర్రు బద్మాషిగా వాళ్ళు. మరి చూడాలే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన షెయి పార్టీ వాళ్ళన కట్టినిల్లు పెట్టిన పోయి అని పుదిచ్చి పేదోళ్లకు పంచుతారో లేకుంటే చూసి చూడనట్టు అట్టనే ఇడిచి పెడతారో అనేది. కానీ ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు ఖర్చు పెట్టిన పబ్లిక్ సొమ్మంతా బూడిదిలో పోసిన పన్నీరు లెక్కనే నేలపాలయ్యేటట్టే ఉన్నది కదా చూస్తుంటే.